హైడ్రా ఎఫెక్ట్ తెలంగాణలోని జిల్లాలకు పాకింది. హైడ్రా తరహాలోనే ఆదిలాబాద్లోనూ అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ బీజేపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆదిలాబాద్లో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ కౌన్సిలర్లు పట్టుబట్టారు. అక్రమ కట్టడాలకు కొంతమంది అధికారులు, నాయకులు వత్తాసు పలుకుతున్నారని, కబ్జాలపై సర్వసభ్య సమావేశంలో చర్చ జరపాలని కాంగ్రెస్ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. అంతేకాకుండా పార్టీలో మారుతున్న కౌన్సిలర్స్ పై సభ్యుల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. హైడ్రా ఎఫెక్ట్ తెలంగాణలోని జిల్లాలకు పాకింది. హైడ్రా తరహాలోనే ఆదిలాబాద్లోనూ అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలంటూ మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో గందరగోళం నెలకొంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్, ఝాన్సీ, చాలా రోజులుగా హైడ్రా పనితీరును చూసి జిల్లాలో హైడ్రా తరహా వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ అయితే చాలా ఉంది. ఈ రోజు ఆదిలాబాద్ మున్సిపల్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు అంతా హైడ్రా లాంటి వ్యవస్థను ఆదిలాబాద్ లో ఏర్పాటు చేయాలి. చాలా ఆదిలాబాద్ మున్సిపాలిటీలో స్థలాలన్నీ చెరువులే కాదు, నాలాలు, చెరువులు, ప్రభుత్వ భూములన్నీ కూడా కబ్జాకు గురయ్యాయి. చాలా పెద్ద ఎత్తున భవనాలు ఏర్పడ్డాయి. వాటన్నిటిని కూల్చివేయడంతో పాటు దానికి సంబంధించి అధికారులు ఎవరైతే సపోర్ట్ గా ఉన్నారో, అప్పుడు అనుమతులు ఇచ్చారో వారందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని కొంత రసబస జరిగింది. ఈ నేపథ్యంలో బీజేపీ కాంగ్రెస్ కౌన్సిలర్ల మధ్య కొంత వాగ్వివాదం కూడా జరిగిన పరిస్థితి. ఒక ఆదిలాబాదే కాదు, నిర్మల్లో ఉన్న కాకతీయుల కాలం నాటి గొలుసుకట్టు చెరువులు కూడా పూర్తి స్థాయిలో కబ్జాకు గురై దానిపైన కూడా కొంత విచారణ చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం పైన, ఇటు అధికారుల పైన కూడా కొంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు జనాలంతా కూడా. అక్కడ గొలుసుకట్టు చెరువులతో పాటు దానికి సంబంధించి కనెక్టివిటీ ఉన్న కందకాలన్నీ కూడా కబ్జాకు గురయ్యాయి. నిర్మల్లో చాలా భారీ ఎత్తున వీటన్నింటినీ కూడా కబ్జా చేసిన నేపథ్యంలో ప్రభుత్వానికి కొంత వందల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరే అవకాశం ఉంది. ఆస్తులన్నీ కూడా కాపాడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన కొంత చర్యలు తీసుకోవాలని చెప్పేసి చాలా రోజులుగా డిమాండ్ ఉంది. సోషల్ మీడియా వేదిక కూడా ఆదిలాబాద్, ప్రధానంగా నిర్మల్ లాంటి ప్రాంతాల్లో ఈ హైడ్రా లాంటి వ్యవస్థను ఒకటి ఏర్పాటు చేసి దీనిపైన అదే పనితీరుని ఇక్కడ కొనసాగించాలన్న డిమాండ్ అయితే వ్యక్తం అవుతుంది. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.